ఇద్దామనుకుంటున్నాం. పింఛన్ అనేటువంటిది నా దృష్టిలో ఆత్మగౌరవం. ఈ సమాజానికి పేదలు చేసినటువంటి తమ క్రతువు ఏదైతే ఉందో తమ వంతు సమాజానికి చేసినటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను వెళ్ళి బండలు మోసి ఇల్లు కట్టుకోలేం కదా, కూలీ చెల్లించామంటాం. కానీ ఆ కూలీ లేకపోతే మన ఇల్లు ఎప్పటికీ రాదుగా. అంతే కదా. అతను కూలి డబ్బులే తీసుకుని ఉండొచ్చు, కానీ అతను ఆ ఇల్లు కట్టి ఇవ్వడం వలన ఇవాళ రోజున మన రేటు పెరిగి ఉంటుంది కదా. అంటే ఇది సమాజానికి అతను చేసినటువంటి ఇదే కదా. అతను దాంట్లో కేవలం ఆనాటి కూలి వరకే తీసుకున్నాడు, కానీ దాని వలన తయారైన ఆస్తి విలువ ఈనాడు మనం అనుభవిస్తున్నాం కదా. ఇది ప్రతి ఒక్కడి వలన, పేదవాడి వల్ల సమాజానికి వచ్చినటువంటి ఓ ప్రయోజనం. దానికి మనం ఇచ్చే నజరాన వాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇచ్చేటటువంటి అమౌంట్. అది ఇంటికి వెళ్ళి ఇస్తే గౌరవంగా ఉంటుంది, లేదా ఇబ్బంది పెట్టకుండా ఇస్తే గౌరవంగా ఉంటుంది. రచబండ దగ్గరకు వచ్చేయండి, సచివాలయం దగ్గరకు వచ్చేయండి, ఎవడు చెప్తాడో కూడా తెలియదు. ఎలాంటి ఇది 5 నెలల క్రితం ప్రారంభమైనటువంటిది 5వ నెలలో కూడా కొనసాగుతుంది. ఎలక్షన్స్ ముందు 3 నెలలు.